దేవుని డబ్బులు దొంగిలించి జైలు పెట్టుకోమన్నాడు ఆయన నేను అన్నాడా? చెప్పండి. ఇప్పుడు ఉద్యోగాలు చేసేటోళ్ళని అడుగుతా, ఉద్యోగం ఇచ్చింది ఆయన, నీ ప్రయాసమా? దేవుడు. ఆయన చేయకపోతే ఉంటాడా? ఆయన చెప్పింది చేయాలా లేదా? ఆయన ఏం చెప్పాడు? ఏం చెప్పినాడు చెప్పండి. దేవుని ఎడల ధనవంతుడు కాక. అయితావా? ఎవరు ఎలాడుతున్నావు నువ్వు? లోకం ఏడలా, తల్లిదండ్రులు ఏడలా, లేకపోతే ఇతరులు ఏడా చూపించుకోవడానికి ధనవంతులు అవ్వడం అది గొప్ప కలమా? దేవుని ఏడలకు ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పింది చెయ్యాలి. అవునా? దేవుని ఏడల ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేస్తున్నావా? చెంపలేసుకొని బళ్ళు పాలు పొందుతాం. వాత వేయబడిన మనస్సాక్షితో చూడండి. దేవుని ఏడా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్న వాడు ఆలాజ్ఞయుందని చెప్పాను. అవునా? మనుషులు దృష్టిలో పెట్టుకొని దేవుని మాటకు విరుద్ధంగా ప్రవర్తించి ఏం చేస్తున్నాడు? దాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాం. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? దేవుని కొరకు ధనవంతుడు కావాలా? అవునా? మనం ఎవరి కొరకు అవుతున్నాం? భూలోకంలో మన కొరకు. నా ప్రాణం నా సుఖించు, సంతోషించు. అవునా? దేవుడు చెప్పింది చెయ్యాలి.